హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి బ్లాగ్. ఈరోజు మరమరాల్ని 2 టైప్స్గా చేసి చూపిస్తానండి. మా ఊర్లో ఇలానే అమ్ముతారు. అదేం కూడా మా ఇంట్లో పూర్వీకులు ఇలానే చేసేవాళ్ళు అనమాట. ఇదే మా వృత్తి అప్పట్లో. ఇప్పుడైతే చేయట్లేదు. ఎలా చేసుకోవాలంటే అనేది ప్రిపరేషన్ చెప్తాను. ముందుగా నేను మరమరాలను అయితే వేపేసుకున్నానండి. ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయి, లేకపోతే మెత్తగా ఉంటాయి కాబట్టి టేస్ట్ ఉండవు అనమాట. మా పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే బియ్యాన్ని, అంటే ఉప్పుడు బియ్యాన్ని అలాగా నెయ్యిలా చేసేవాళ్ళు అనమాట. చాలా పెద్ద ప్రాసెస్ అండి అది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుండేది. అప్పట్లో ఇలాంటి ఫ్యాక్టరీలు ఇలాంటివి లేకుండా కదా, చేత్తోనే అన్ని పని కాబట్టి అప్పట్లో దాన్ని ఉడకబెట్టి బియ్యాన్ని తీసి ఆ బియ్యాన్ని ఏపి ఆ నెయ్యిని అంతే మరమరాల్ని తయారు చేసేవాళ్ళు. మా సైడ్ అయితే ముడి ముద్దలు అంటారనమాట దీన్ని. మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ చేయండి. నాకు రీసెంట్గా తెలిసింది దీన్ని మరమరాలు అంటారనేసి. మా సైడ్ అయితే ముడి ముద్దలే అంటారండి. ప్రాసెస్ వచ్చేసి బెల్లాన్ని అయితే వేసుకున్నాను, పాకం తీస్తున్నాను. ఇవ్వండి, ప్యాన్ పెట్టి బెల్లాన్ని అయితే వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ అయితే టైం పట్టేస్తుంది పాకం రావడానికి. దీంట్లో పాకం చూసారా, ఇలా ఉండకడితే సరిపోతుంది. ఇలాగా బాగా పాకం వచ్చిన తర్వాత మనం మరమరాలను అయితే వేసుకోవాలి. అదే ముడి ముద్దలు అంటారు మా సైడు. చక్రాల్లాగా కూడా చేస్తారు మా ఇంట్లో. అలాంటివి చేయడానికి కూడా కొన్ని ఉండేవన్నమాట, చక్రాలు చేయడానికి. దీనికి అప్పుడు రోజులు చాలా బాగుండేవండి. మా ఇంట్లో చేసేవాళ్ళు కాబట్టి ఫ్రై అంటే వేడి నెయ్యిలే తినేసేవాళ్ళం. చాలా బాగుండే, టేస్ట్ బాగుండేవి. ఇప్పుడు ఇవన్నీ ఫ్యాక్టరీ కాబట్టి అంత టేస్ట్ ఉండట్లేదు. మరమరాలన్నింటినీ బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటేనే బెల్లం బాగా కలుస్తుంది అనమాట. నేను తీసుకున్న బెల్లంకి కరెక్ట్గా సరిపోయిందండి మరమరాలు అయితే. అండి దీన్ని బాగా కలుపుకున్నాక దీనికి చేతికి నెయ్యి కానీ నూనె కానీ కంపల్సరిగా రాసుకోవాలండి. అప్పట్లో నూనె రాసుకునేవాళ్ళు. చేతికి నూనె రాసుకొని ఇలాగా ఉండల్లా చేసేవాళ్ళు. మేము ఇలా ముద్దల్లా చేసుకునే కంటే మేము చక్రాల్లాగా ఎక్కువ చేసేవాళ్ళం అనమాట. చక్రాలు అంత స్పీడ్గా చేసేవాళ్ళం మా తాతయ్య వాళ్ళు అయితే. అప్పట్లో ఇవే చేసి అమ్మేవాళ్ళు. చనిపోయిన తర్వాత మరి ఎవరు చేయలేదు మా ఇంట్లో, ఎందుకంటే ప్రాసెస్ వచ్చి చాలా పెద్ద ప్రాసెస్ కదండి, అందుకే చేయకపోయేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది మరమరాలు ఇంట్లో ఉన్నాయి కదా అనేసి నేనైతే చేస్తున్నాను అనమాట. ఇలాగా అన్నిటినైతే ఉండలా అయితే చేసుకున్నాను. మీకు ఇంకో ప్రాసెస్ చూపిస్తానని చెప్పాను కదా, అందుకనేసే ఇంకోండి దానికోసం కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. మా ఇంట్లో అయితే చెక్క ఉండేదండి అప్పట్లో, ఇప్పటికి కూడా ఉన్నాయి. దీనికి అంటే దీనికి కావాల్సిన ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంట్లోనే. చెక్క, అలాగే కలిపిన గరిట, ఇప్పుడు కర్రతో యూజ్ చేసేవే ఉండేవన్నమాట. ఇవే కాదండి, అటుకులు ముద్దలు కూడా చేసేవాళ్ళు. అదే అటుకులు లడ్డు అంటారు కదా, అవి కూడా చేసేవాళ్ళు. ఇప్పట్లో అన్ని ఇనుము ఇలాంటివన్నీ కదా, అప్పట్లో చెక్క గరిటే ఉండేదన్నమాట కలపడానికి. దీనికి కర్ర పొయ్యి మీద అంటే కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు కాబట్టి. ఇప్పుడు కూడా మా ఇంట్లో అయితే అవైతే ఉన్నాయి. ఇగోండి, నేను మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి ప్లేట్ మీద వేసి చూపిస్తున్నాను. యాక్చువల్గా బల్ల మీద వేసి చేస్తేనే పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి. అప్పట్లో చాలా స్పీడ్గా చేసేవాళ్ళండి. ఇలాగ చేసేసి కింద తోసేసేవాళ్ళు. చాలా బాగుండేది. ఇప్పట్లో మేము ఎన్ని తినేసేవాళ్ళమో. నేను చిన్న పిల్లలండి, కానీ గుర్తుంది నాకైతే అండి. లాస్ట్ మొత్తాన్ని అయితే చేసేసుకున్నాం. మీకు చూపించడానికి మాత్రమే ఆ షేప్ అయితే చేశాను. ఇప్పటికి కూడా మా ఊర్లో అయితే ఇలానే నెయ్యిలు వాళ్ళు అమ్ముతున్నారు. మేమైతే మరి చేయట్లేదు అనమాట. ఈరోజు లాగ్ ఇంతేనండి. మా చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ నాకైతే గుర్తొస్తున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ సైడ్ ఏమంటారనేది నాకు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.